ఏలూరు స్ఫూర్తి భవన్లో ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదాతో పాటు వెనుకబడిన ప్రాంతానికి నిధులు ఇస్తామని చెప్పిన మాటకు ఏమాత్రం కట్టుబడని బీజేపీ రాష్ట్రాల హక్కుల్లోకి చొరబడి చట్టాలు చేస్తున్న పరిస్థితి దేశంలో ఉందని, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇండియా వేదికను గెలిపించాలని తెలిపారు. మాజీ మంత్రి కేఎల్ రావు కుమారుడు కె విజయరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోయిందని, 45% సూక్ష్మ పరిశ్రమలు మూతపడ్డాయని, లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని తెలిపారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి బండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన, రాష్ట్ర ప్రయోజనాలను మోడీకి నిస్సిగ్గుగా తాకట్టు పెట్టిన తొత్తు పార్టీలను చిత్తుగా ఓడించాలని, ఇండియా కూటమి పార్టీలను గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏలూరు అసెంబ్లీ ఇండియా కూటమి అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, రైతు కూలీ సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు సిహెచ్ ఝాన్సీ, భారత్ బచావో నాయకులు గుబ్బల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, సిపిఎం నగర కార్యదర్శి పి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వికసిత భారత్ స్వప్నం సాకారం కావాలంటే నరేంద్ర మోడీ గారి సభలకు లక్షలాదిగా పాల్గొని ఆంధ్రప్రదేశ్ మోడీ గారితోనే ఎన్డీఏతోనే ఉంది అని చెప్పి చెప్పండి అని చెప్పి రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు. మనందరం కలిగాం. చాలా సంతోషం. వికసిత ఆంధ్ర, వికసిత భారత్ ఆశయం సాఫల్యం కావాలనేదే మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటాం. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్షని తప్పు పట్టాల్సిన పనిలేదు, స్వాగతిద్దాం. అదే సమయంలో మాటలకి అక్షరే కరెంట్ కొంత సబ్సిడీతో, రవాణా ఛార్జీల్లో సబ్సిడీ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో కొంత సబ్సిడీ, ఇంకా కొన్ని ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహకాలు ఉంటేనే కొత్త పరిశ్రమలు వస్తాయి. అది ఆయన తెలుసు. 14 గంటలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. మరి ఆ పరిస్థితుల్లో మోడీ గారితో ఇదివరకు నేను ఇస్తాను అని అన్నాం, తిరుపతిలో కూడా చెప్పాను, కానీ ఎగ్గొట్టాను. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి అంటే మా నిర్ణయాన్ని మార్చుకుంటున్నా, మీకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పి నరేంద్ర మోడీతో ప్రకటన చేయించితే మనం అందరం సంతోషిద్దాం.